నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు ఓడిపోవు, అందుకే నువ్వు నాకు నచ్చావు. దయానంద్ గారు, నా క్యారెక్టర్ ఎట్లా అంటే చెప్తా ఒక 2 నిమిషాలల్లా. నేను ఎవరి జోలికి పోను, అందరికి మంచిగా చేస్తా. చెడు అయిందనుకో దానికోసం పోరాడతా. కానీ ఇట్లా మీద ఊంచితే కూడా తుడుచుకొని పోయే రకాన్ని కాదండి. ఎందుకంటే తప్పు ఉంటే తల దించుతా, తప్పు లేకపోతే దించను. కాకపోతే యూట్యూబ్లో ఏందంటే మీ అందరూ చెప్తా బాగా గమనించండి. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ కోసం ఏమైనా చేస్తారండి. మీద ఊంచినా కూడా తుడుచుకొని పోతారు, తిట్టినా కూడా అసలు నన్ను కాదన్నట్టు ఉంటారు. ఈ రోజులల్లో ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటేనే మనం పౌరుషానికి అసలు మాట్లాడడం. రక్త సంబంధాలు అసలు కూడా మాట్లాడకుండా దూరం ఉంటారండి. కానీ కొంతమంది సబ్స్క్రైబర్ కోసం ఏం చేస్తారు తెలుసా, అసలు నన్ను కాదన్నట్టు ఉంటారు. ఎందుకంటే అట్లాంటి యూట్యూబ్ అనేది మనుషులను అట్లా మార్చేసింది. అది నిజంగా గ్రేట్ అనుకోవాలి. నాకైతే మస్తు నవ్వొస్తుందండి. ఎందుకంటే మనకు చీము రక్తం పౌరుషం అనేది ఉంది. మనం బతికేది పౌరుషంతోనే బతకాలి. 4 రోజులు బతికినా మంచిది. ఏమంటారు కదా, పందై 10 ఏళ్ళు బతికే కానీ నందై 4 ఏళ్ళు బతికి